ప్రతిపక్ష బీఆర్ఎస్ నుండి 26 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుని కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని కాంగ్రెస్ నేతలు ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత 10 మంది ఎమ్మెల్యేలను ఆకర్షించి కాంగ్రెస్ విజయవంతమైంది. అయితే మరో 16 మంది బారాసా ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు అడుగులు ముందుకు పడటం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిన వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. ముందుగా పార్టీ మారిన 3 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుల అనర్హత పిటిషన్లను 4 వారాలలో తేల్చాలని హైకోర్టు స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఆ గడువులోగా స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోకుంటే తామే సుమోటోగా మరోసారి విచారిస్తామని హైకోర్టు వెల్లడించింది. వీరిపై బీఆర్ఎస్ ఫైట్ సక్సెస్ అవుతే మిగిలిన మరో 7 ఎమ్మెల్యేలపై కూడా స్పీకర్ చర్యలు తీసుకోవాలని పట్టుబడుతోంది బీఆర్ఎస్. ఇక కాంగ్రెస్ లో 26 మంది చేరేది లేదని తేలిన నేపథ్యంలో హస్తం పార్టీ మారిన ఆ 10 మంది ఎమ్మెల్యేలను అనర్హత వేటు నుండి కాపాడుకునేందుకు అధికార కాంగ్రెస్ సరికొత్త ప్లాన్ తెర మీదికి తీసుకొచ్చింది. శాసనసభలో ఉన్న నిబంధన ప్రకారం ఏదైనా ఒక పార్టీ నుండి 4వ వంతు మంది సభ్యులు బయటికి వచ్చి తమను ప్రత్యేక టీంగా గుర్తించాలని కోరితే అనర్హత వేటు నుండి తప్పించుకునే అవకాశం ఉంటుందని ఇప్పుడు ఆ దిశగా వారితో కాంగ్రెస్ అడుగులు వేయించనున్నట్లు తెలియవచ్చింది. అయితే కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది బహిరంగంగా కాంగ్రెస్ కండువాలు కప్పుకొని అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ఎమ్మెల్యే దానం ఏకంగా కాంగ్రెస్ నుండి ఎంపీగా పోటీ చేయగా పోచారం శ్రీనివాస్ రెడ్డికి వ్యవసాయ సలహాదారు పదవి దక్కింది. ఈ ఆధారాలన్నీ హైకోర్టులో కీలకం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్లాన్ బి ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.